పుట్టడం మేము పూర్వజన్మలో మేము చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తాం. ఈ గ్రామం, ఈ దేవాలయం ప్రశస్తి ఎలాంటిది అంటే, శివకేశవులకు యుద్ధం జరిగిందని మనం విన్నాం, చరిత్రలో చదువుకున్నాం. ఆ శివకేశవులకు యుద్ధం జరిగిన కాలంలో కూడా ఈ దేవాలయం ఉంది. కానీ ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఏమిటో ఈ శిల్ప సంపదను చూస్తే అర్థమవుతుంది. ప్రదక్షిణానికి మనకు ముందు రాగానే ఇది వైష్ణవ దేవాలయం, శైవ సాంప్రదాయానికి నిదర్శనమైనటువంటి గణేశుడి యొక్క ప్రతిమతో స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజునటువంటి సాంప్రదాయం, ఆ మహానుభావులు. అందుకే మా గ్రామంలో యొక్క ప్రత్యేకత ఏమిటంటే, త్రివిక్రముడు, అగస్తేశ్వర స్వామివారు ఈ ఇద్దరి యొక్క కళ్యాణాలు కూడా ఏకకాలంలో జరుగుతాయి. అంటే శివకేశవ భేదం లేదు అని చెప్పడం ఈ గ్రామం యొక్క గొప్పతనం. బహుశా ఆ పుణ్య ఫలమేనేమో, ఆ స్వామివార్ల బలమేనేమో మా గ్రామంలో ఇన్ని కులాల వాళ్ళం, ఇన్ని మతాల వాళ్ళం అందరం అన్యోన్యంగా చక్కగా అన్నదమ్ముల్లాగా మేము కలిసిమెలిసి ఉంటామే తప్ప ఎప్పుడూ మా మధ్య ప్రపంచాలు కానీ లేకపోతే ఎటువంటి గొడవలు కానీ తగాదాలు కానీ లేని ప్రశాంతమైనటువంటి గ్రామం మా గ్రామం. ఇది మా స్వామివారి భిక్షాని మా భావన. పోతే ఇక స్వామివారి లీలలు అది అంతా ఇంత అని మనం చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. నా వ్యక్తిగతంగా నా జీవితంలో నేను పొందిన అనుభూతిని దేవాలయ ప్రాంగణంలో నుంచొని నిజమే చెప్తున్నాను. ఇది అబద్ధం కాదు, ఇది సత్యం. దయచేసి నమ్మండి. నా జీవితంలో ఇవాళ నేను ఒక వాణిజ్య పనుల అధికారిగా నేను పనిచేస్తున్నాను రాష్ట్రంలో. నాకు ఈ స్థాయి రావటానికి కానీ ప్రతి దాని వెనక నా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, నా స్వామి యొక్క అండదండలు ఉన్నాయి. అవి ఉండబట్టే నేను ఇలా ఉన్నానన్నటువంటి నమ్మకం నాది. ఇది ఇలా ఉంటే మా కుటుంబంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా. మా 4వ తమ్ముడికి పిల్లలు కలగటం కొంచెం లేట్ అయింది. అప్పుడు మేము సహజంగా నేను ఊరు వచ్చినప్పుడు అందరం కలిసి గుడికి వస్తుంటాం. అలాగే ఆ రోజు అందరం కలిసి గుడికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతూ ఉంటే నేను మా తమ్ముడితో ఒక మాట అన్నాను. అరే, నువ్వు అక్కడ ఇక్కడ చెప్తావు, మా స్వామివారితో నాకు డైరెక్ట్ లింక్ అయ్యా. నువ్వు నేను చెప్పిన పని కనుక చేస్తానంటే మేము ఒక అప్లికేషన్ పెడతాను స్వామివారికి అన్న. ఏంటన్నయ్య అన్నాడు. పుట్టిన పిల్లవాడికి స్వామివారి పేరు పెట్టుకుంటానని నువ్వు మాటిస్తే నేను స్వామివారి దగ్గర ప్రార్థన చేస్తాను, నమస్కారం చేసుకుంటాను, నీ కోరిక నెరవేరుతుంది అన్న. అయ్యో, అంతకంటే మహద్భాగ్యమా? కానీ అన్నాడు. ఆ కానీమంటే నేను ఆ రోజు స్వామి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని ప్రార్థన చేసి వేడుకున్నాం. ఆ వేడుకున్న ఫలితం వరప్రసాదంగా వాడికి వెంటనే ఒక పిల్లవాడు పుట్టడం, ఆ పుట్టినవాడికి త్రివిక్రమ శర్మని నామకరణం చేయటం, ఆ త్రివిక్రమ శర్మే ఇవాళ నేను రూపొందించిన త్రివిక్రమ ఆవిర్భావం ఆడియోలో వామనుడిగా నటించడం, అది భగవంతుడి కృప, భగవంతుడి యొక్క లీల అని చెప్పి మాత్రం నేను చెప్పుకోగలను. అయ్యా, దయచేసి దశావతారాల్లో ఉన్నటువంటి వామనావతారానికి సంబంధించిన ఏకైక దేవాలయం మా ప్రకాశం జిల్లా పరచూరు మండలం చెరుకూరు గ్రామంలో ఉంది. కాబట్టి భక్త మహాశయులందరూ మీరు రండి, మా స్వామిని చూడండి, మా స్వామిని పూజించండి. మీ కోరికలు, మీ మొక్కుల్ని తీర్చే ఇరవేల్పు, పిలిస్తే పలికే దైవం మా స్వామి. జై త్రివిక్రమాయ నమః. ఓం నమో త్రివిక్రమాయ నమః. నమస్కారం.